పరలోకానికి తీసుకెళ్లేది అదే. దాన్ని కంట్రోల్ చేసుకుంటే పరలోకం వెళతావు. దాన్ని కంట్రోల్ చేయలేదనుకో పాతాళానికి నువ్వు దిగిపోతావు, దిగజారిపోతావు. ఆ అవయవం ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, మన నోట్లో ఉన్న చిన్న అవయవమైన నీ నాలుక గురించి రాత్రికాల సమయంలో చెప్పబడుతున్నది. ఆ నాలుకి ఈ విశ్వమునకే, ఈ ప్రకృతి చక్రమునకే చిచ్చిపెట్టద్దంటది. ఈ కొంపక ఆ కొంప కాదు. దేవుడు సృష్టించిన ఈ భూమి ఆకాశమునకు, ఈ ప్రకృతి చక్రమునకే అది ఏం చేద్దంట, చిచ్చు పెట్టేస్తుంది. అంత ప్రమాదకరమైనది. దాని గురించి యాకోబు గారు వర్ణిస్తూ, దాని గురించి అనేకమైన ఉపమానాలతో దానిని వర్ణిస్తూ చెబుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉన్నది. చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. గుర్రములు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చదువుతున్న మాటను మీరు బైబిల్ లేని వారు ఎలా పట్టుకోవాలి మాట? హృదయముతో. నేను అదే చెప్పాను. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకు అర్థమవుతున్నదా? వాక్యము యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉండను, దేవుడే వాక్యమై ఉండను. ఆ వాక్యము శరీరధారివై కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించను. ఆ యేసుక్రీస్తు వారి ఈ వాక్యం. అర్థమైందా? ఈ వాక్యము నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు నువ్వు తలుపు తీ. అర్థమవుతున్నదా? తలుపు తీసి దాన్ని హృదయముతో పట్టుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ నాలుక గురించి ప్రభు తెలియజేస్తూ యాకోబు గారి ద్వారా ఏమంటున్నాడంటే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళుము పెట్టి వాటి శరీరం అంతయు. గుర్రాన్ని ఏం చేస్తా? గుర్రాన్ని మన మాటనాలంటే ఏం చేయాలి? దానికి కళ్ళు పెడతాం. కళ్ళు అంటే నోట్లోనూ ఇంత రాడ్ ఉంటుంది. ఆ రాడ్కి ముళ్ళులు ఉంటాయి. అవునా కదా? తెలిసి ఎవరికన్నా? దానికి ఏముంటాయంటే ముళ్ళులు ఉంటాయి. అది ఎప్పుడైతే ఆ కళ్ళ నీళ్ళలో ఆగాడో అంగలకి గుచ్చిపోతుంది అన్నమాట. ఎలా తెలుసా? ఇంత రాయ చికెన్ ముక్క తింటున్నప్పుడు పట్టేయాలి మరి పొంటమయం కట్టదనుకో, తింటావా? ఇంత రాయ అందమైన రాయి నా నోట్లోకి వచ్చిందని ఆనందిస్తావా? ఏం చేస్తావు? నోట్లో ఉన్నదంతా ఊసా. అవునా కదా? ఎందుకని ఇంత రాయ పళ్ళ మధ్యన పడింది. అయ్యో బాబోయ్, పన్ను ఇరిగిపోయింది బాబోయ్ అని ఆ అన్నం వండినా ఉండి తిట్టేస్తాం వెళ్ళి. ఎందుకంటే రాలేదా నువ్వు అని. అవునా కదా? ఆలోచించండి. కానీ ఆ గుర్రానికి ఒక రాడ్ ఉంటుంది నోట్లో ఇక్కడ. అది ఎప్పుడైతే లాగాడో, ఏమండి, ఎంత స్పీడ్ వెళ్ళినా మన బ్రేక్ ఎత్తే బండి ఎలా ఆగుద్దో అంతకంటే స్పీడ్గా ఆగిపోద్ది. ఎందుకో తెలిసిందా? తన కంట్రోల్ అంతా ఆ గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఉన్నది. ఎందుకంటే కళ్ళు ఎవరి చేతిలో ఉంది? గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఉంది. మరి నీ కంట్రోల్ అంతా ఎవరి ఆధ్వర్యంలో ఉన్నదంటే నీ నోట్లో ఉన్న నాలుక ఆధ్వర్యంలో ఉన్నది. అర్థమవుతున్నదా? నువ్వు పరలోకం వెళ్ళాలన్నా అదే, పాతాళానికి వెళ్ళాలన్నా అదే. ఆ గుర్రములు మనకు లోబడుటకు నోటికి కళ్ళుము పెట్టి వాటి శరీరం అంతటిని. ఏమండి, ఎంత స్పీడ్ ఇలా లాగిదానికి ఇలా అడ్డం తిరిగేద్దండి గుర్రం. ఎందుకంటే అంత భయంకరమైన కళ్ళుము దాని నోట్లో ఉన్నది. చాలా కొన్ని ఎద్దులకి, దున్నపోతులకి ఏం పొడుతారు? ముక్కుతాడు పొడుతారు. అదెందుకు? అది కంట్రోల్ అవడానికే. కొన్ని పశువులు తోలికెళ్తున్నప్పుడు కొన్ని ఆటలకి 2 కాళ్ళ మధ్యన ఏదో కడతారు. ఏంటది? గుదుబండ. అది తిన్నంగా ఉండదని ఇంత లావు కర్ర దానికి కడతారు. కంట్రోల్ తప్పు నడితే ఈ మోకలు ఆడు కొట్టకుండా ఇది కొడుతుంది. అనే కదా? అయినా సరే అన్నిటికంటే ముందు ఉంటుంది దాని బుద్ధి లేక ఏం చేస్తుంది? అయినా సరే అన్నిటికంటే ముందు ఉంటుంది. అది ఏం చేద్దంటే ఈ కాళ్ళు ఒక దెబ్బ, ఈ కాళ్ళు
కడుక్కు ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటుంది. ఏంటది? గుద్దుబండ. ఎత్తి కట్టాడు. తిన్నంగుంటే కడతాడా? తిన్నంగుంటే కడతాడా? కట్టడం. ముక్కుతాడు. తిన్నంగుంటే ముక్కుతాడు, పొడుతాడు దానికి. తిన్నంగుంటే ఆ ముళ్ళుతో ఉన్న ఆ కళ్ళు దానికి ఎడతాడా? పెట్టడం. ఎందుకు పెట్టాడంటే మాట ఎన్నందుకు ప్రియ దేవుని పిల్లలారా చదవండి. వాడని కూడా సూర్యుడి ఆ వాడ కూడా ఎంతో గొప్పవి అంటే చాలా విస్తారమైన పెద్ద 6 నెలలకు మోతవుతుందంట ఒక వాడ. 6 నెలలకు మోతవుతుందంట. 6 నెలలకు మోతవుతున్నదంటే ఈ దేశం ఉంటే ఆ దేశానికి ఎంతో లగేజీ పట్టుకెళ్తుందంట. అంత పెద్ద వాడకి ఏం పెట్టాడంటే అది ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు సొక్కాని చేత తిప్పబడును. 6 నెలలకు పోతే వాడంత ఉంటుంది, మన ఊరంత ఉంటుంది ఒక్కొక్కటి. మొన్న ఎక్కడికో కానీ వచ్చిందంటండి. ఎన్ని లక్షల కంటైనర్లో కానీ 5 లక్షల కంటైనర్లు వేసుకొచ్చిందంటది ఒక షిప్. కంటైనర్ ఏంటంటే ట్రైన్ ఒక భోగికి 2 కంటైనర్లు వెళ్తాయి. ఒక భోగికి 2 కంటైనర్లు. అలాంటి 5 లక్షల కంటైనర్లు ఒక వాడ మీద వచ్చినాయి అంట. ఒక వాడ మీద ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. 5 లక్షల కంటైనర్లు అని మాటలా ఎంత పెద్దదో చూడండి. అంత పెద్ద వాడ, అంత పెద్ద షిప్పు ఎవరి చేతిలో ఉన్నదంట? వాడ నడిపి వాని చేతిలో ఉన్నదంట. చిన్నదైన సొక్కాని అంట. సొక్కాని అంటే ఏంటన్నారు? అన్నిట్లకి టీరింగ్ ముందుంటే దానికి టీరింగ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నా? వెనకాల ఉంటుంది. ఆలోచించండి. ఎప్పుడన్నా మీరు కాలంలో మనకి ఇసుక పడవలు వెళ్ళి మేము అనుకునేవాడిని ఈ వెనకాల కూర్చున్నాడేటి, ముందే అవడం లేడేటి, దేనాన్ని గుద్దేద్దంటే దానికి టీరింగు వెనకాలే ఉంది. పిల్లలు ఆలోచించండి. అక్కడ కూర్చుంటాడు, ఇంత పుల మొక్కలాగా ఉంటుందండి. ఎటు ఇలా తిప్పుతాడు, కట్టి వెళ్ళిపోద్ది, అటు తిప్పి ఇటు వెళ్ళిపోద్ది. పెద్ద గాలికి వాన వచ్చినా సరే అది తిరగలేంది. చిన్న సుక్కానికి ఏమవుతుందంట? అడ్డుందిగా ఎత్తుకాతట. ఎవరి సోదరంలో ఉన్నదంట? అంత సిప్పు, అంత వాడ నడిపి వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు సొక్కాని చేత తెప్పబడును. గుర్రాల కళ్ళు వల్ల దాన్ని సోదానం పరుచుకుంటున్నాము. అలాగే పెద్దవాడైనా ఆ వాడ చిన్న సొక్కానైనా దాని ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు. అలాగుననే నాలిక కూడా మన అవయవాల్లో చిన్నదైన బహుగా అది ఎంత చిన్నది అదిరిపడతా ఉంటుంది. అంత మాట మూలుకుంటూనే ఉంటుంది, అంత మాట సలుక్కుంటూనే ఉంటుంది, అంత మాటను. ఏమండి అలా ఆయన వచ్చి రాగానే కొట్టేశాడు అంట చెప్పుకుంటారు పక్క. ఎందుకు కొట్టేశాడు? వచ్చినాడు కానీ మంచిలో వద్దా ఇవ్వలేదు కదా, టీ తాగుతావు అనలేదు, మంచిలు తాగుతావు అనలేదు. వచ్చాడు అమ్మా ఎగేసుకుంటానా అన్నది. తెచ్చిన పొలం ఒప్పులో కర్రోడు తీసుకుని దబదబా బాధేసాడు అంతే. ఇంతకీ ఎవరికి తగిలింది దెబ్బలు? నాలుగుకి ఏమన్నా తగిలినాయా అంటే మిక్కిలి చిన్నదైన ఆ నాలుక ఏమవుతుందంట? అదిరి పడుతుంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా మళ్ళీ ఏమంటది అది? అన్ని దెబ్బలు తినేసాక అమ్మాయి బాబోయ్ అంటది. చూసి అలా ఓదారుతుందా? ఎంత నాటకాలు చూసారు దాన్ని. దెబ్బలు దేనికి తగిలినాయి? శరీరానికి తగిలినాయి దెబ్బలు. కానీ ఈ దెబ్బలు దేని వల్ల తగిలినాయి? నాలుక వలన తగిలినాయి ప్రియులారా. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుక వలనే నీకు తీర్పు తెచ్చబడు. నీ నాలుకని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ నాలుక గురించి ఎన్నో ఉపమానాలు తీసుకొచ్చాడు. గుర్రాన్ని తీసుకొచ్చాడు, వాడను తీసుకొచ్చాడు, ఏంటంట అడవిని కూడా తీసుకొస్తున్నాడు. చూడండి, అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని ఇంత తగ్గుపుల చాలండి ఈ ప్రపంచాన్ని తగలబెడతాను. అవునా కదా? ఇంత తగ్గుపుల సరిపోదా?
ఎంత ఉంది అగ్గిపుల్ల? అది చిన్నదే, ఈ ప్రపంచం అంతా తగులడిపోతుంది అంతే. అలాగే చిన్న నాలిక, నీ అవయవాల్లో ఉన్న నాలిక చాలా జాగ్రత్తగా కాసుకో. నీ భర్త దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర, అలాగే కాదు దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. అంత మాట ఏదోటి అంటనే ఉంటుంది. అది దెబ్బలు మాత్రం ఎవరికి తలుగుతాయో తెలుసా? శరీరానికి తలుగుతాయి, దానికి తలగో. మళ్ళీ వెళ్ళిపోయి ముసుగేసుకుని పడుకున్నాక అప్పుడు ఏమంటుంది అది? అమ్మోయ్ బాబోయ్ అంటది. చూసారా అలా ఓదారుతున్నదా? ఎంత నాటకాలతో చూసారా? నిన్ను ఎలాంటి పరిస్థితులకు తీసుకుపోందో చూసారా? అది కానీ నీ అవయవాల్లో ఉన్న చిన్న అవయవమైన ఆ నాలుగుకి బహుగా అదిరిపడుతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా కాసుకో. నీ నోటి మాటల వల్లనే నీకు తీర్పు తీర్చబడును. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. చదవని కిందకి ఇంకేముంది? నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేస్తుంది. ఈ నాలుక పాప ప్రపంచం అంట. లేనిపోని మాట్లాడుతూ ఉంటుంది ఇది, అవునా కదా? లేనిపోని మాటలు, ఒక మాట పక్కావిడ చెప్తే 2 మాటలు తలిగిస్తుంది ఇది. చూడు, శాస్త్రాలు ఉంటాయి. దున్నపోతు తిందిందిరా అంటే దొండ కట్టేరా మరి అన్నాడంటే. ఇంకో దున్నపోతు ఎంత ఏంటరా అండీడు ఆడెళ్ళి దొండ కట్టేసాడట్లే మళ్ళీ అలాగేలా పోతుందని అన్నాడంటాడు. దున్నపోతు ఎంత ఏంటరా? ప్రియులారా, ఆలోచించండి. ఈ నాలుక చాలా భయంకరమైనది. ఈ నాలుక ప్రపంచాన్ని తగలబెట్టేస్తుందంట. ఈ నాలుక ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టేస్తుందంట ఇది. కానీ ప్రియులారా, ఈ ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టినప్పుడు నీ జీవితానికి చిచ్చు పెట్టదా? నీ నోటి మాటల వల్లనే నీకు తీర్పు తీర్చబడుతున్నది. నీ నోటి మాటల వల్లనే నీకు మరి నిత్య జీవం ఇవ్వబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకు కలతలు కలహాలు వస్తాయి? ఎందుకు ఇళ్లలో గొడవలు వస్తాయంటే చిన్న అవయవమైన నీ నాలుకి అదిరిపడుతుంది. అంతమాట అనరాని మాట్లాడుతుంది, కోపం రెప్పిస్తుంది, అవునా కదా? కోపం రప్పిస్తున్నది, గొడవలకి రేపుతున్నది. చదవండి ఆ మాట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన అది పాప ప్రపంచం. అంటే మన అవయవాల్లో ఉన్న ఆ నాలుక ఏంటంట? పాప ప్రపంచం. అది పాప ప్రపంచము. అనరాని మాటలన్నీ అనేస్తా ఉంటది. నేనేమన్నాను అంటది, మళ్ళీ నేనేమన్నాను అంటది, నువ్వు పెట్టేస్తుంది అంతే. నేనేమన్నాను, అది పాప ప్రపంచము. ఆ నాలుక ద్వారా నువ్వు ఆ నాలుక ద్వారానే జీవాన్ని సంపాదించుకోవచ్చు. ఆ నాలుక ద్వారానే మరణాన్ని కూడా నువ్వు సంపాదించుకోవచ్చు. జాగ్రత్త. జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. జీవ మరణములు ఆ నాలుక పాప ప్రపంచము. మీరేదో అనుకుంటున్నారు, నోరు కాలు జారితే తీసుకోగలుగుతాం కానీ ఏం జారితే తీసుకోలేమంట? నోరు జారితే తీసుకోలేమని మనకి శాస్త్రం ఉన్నది. జాగ్రత్త. కాలు జారితే సిమెంట్ కొట్టేసుకొచ్చినారు, మళ్ళీ 2 నెలలకు నడుపుతావు నువ్వు. కానీ నోరు జారేవా, పరలోకానికి ఆటంకమే, సమాజంలోనూ కూడా ఆటంకమే. దాని నోట్లో నోరెత్తే కంటే కుక్క నోట్లో నోరెత్తం మంచిదిరా అంటారు, అవునా కదా? చూసారా, నీ నోరుని దేంతో సమానం చేసేసాడు? ఎవరి నోటితో సమానం చేశారట? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగు పాప ప్రపంచము అంటున్నాడు, పాప ప్రపంచం అంటున్నాడు. మృదువైన మాటలు మాట్లాడుతుందండి ఒక నాలుక, అది తెలివైనది. ఏమండి ప్రియులారా, ఆలోచించండి. కానీ ఈ అవయవాల్లో ఉన్న ఈ నాలుక ప్రకృతి చక్రానికి నుప్పు పెట్టేస్తుందని దేవుడు చెబుతున్నాడు. కానీ ఈ నాలుక ఈ ప్రకృతి చక్రానికే కాదు, ఈ ప్రకృతి చక్రానికి పెట్టేస్తే నీ కొంప కూడా పెట్టదా ఏంటి నుప్పు? ఈ ప్రకృతి చక్రం ఎక్కువ, నీ కొంప ఎక్కువ? అదే పెద్దది, నీ కొంప ఎంత చిన్నదే. అది ఇటు తగిలాడిపోద్ది, అర్థమవుతున్నదా? అగ్గుపుల్ల గీసి చుర్రుమన్నట్టు అనిపోద్ది అంతే. ఆలోచించండి. భార్య భర్తల్లో గొడవలు,
అన్న తమ్ముళ్ళు గొడవలు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అయిన వారితో గొడవలు. ఎందుకంటే ఈ నాలుక ససైనది కాదు. అనరాని మాట అన్నది ఆ మాటని మర్చిపోలేని స్థితిలో ఉంటుంది. ఇలా ఆలోచించండి. కాలు జాగ్రత్త తీసుకోగలుగుతుంది, కానీ ఎప్పుడైతే నువ్వు నోరు జారేవో నువ్వు తీసుకోలేవు. అది చాలా ప్రమాదకరం అవుతుంది. ప్రియులారా ఆలోచించండి, ఆలోచించండి. ఇంకేమంటున్నారట? నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును. ఏమండి, ప్రకృతి చక్రానికి కదా నీ శరీరానికి కూడా ఏం చేస్తుందంట? అది మాలిన్యం కలగజేస్తున్నది. నీ శరీరానికి కూడా మాలిన్యం కలగజేస్తుంది, మలినం అంటిస్తుంది. నీ మాటల వలన, నీ క్రియలు, నీ ఆలోచనల వలన, నువ్వు మాట్లాడే ప్రతి మాట వలన నీ శరీరానికి కూడా మలినము కల్పిస్తున్నది. జాగ్రత్త ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక గేదె పొరలో దొల్లేలాగొస్తుంది అనుకోండి, నన్నేం చేస్తుంది అని పక్కంటే వెళ్తామా? వెళ్ళం. అది ఏం చేస్తే తోక ఇలాగ అన్నదానికి ఇత్తిరి బట్టలు ఏమవుతాయి? సిలికేసినట్టు ఉంటాయి, అంతే. డిజ్నీ వస్తుంది అది. ఆ తెల్ల బట్టల మీద ఆ బురద ఒక సిల్క్ సెట్ వేసింది అనుకో, ఏం పర్లేదులే, డిజైన్ బాగుందని పెళ్ళికి వెళ్ళిపోతావా? మళ్ళీ ఇంటికి వెళ్ళి తాళంటుకుని తానం చేసి ఏమే బురదలో దొల్లింది అది. అవునా కదా? కానీ నీ నాలుకని బట్టి నీతో స్నేహం చేయడానికి కూడా చాలా బయట వారందరూ చాలా భయపడతా ఉంటారు. ఎందుకంటే ఆ బురదలో దొల్లొచ్చి తోకిచ్చి కొట్టిన గేదె కంటే భయంకరమైన నాలుకనిది. అవును కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నాలుకని నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. అప్పుడే నీ శరీరమునకు మాలిన్యము కలగజేస్తుంది అంటున్నాడు. కలగజేయకుండా చూసుకోవాలంటే నీ నాలుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఈ నాలుకని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా ప్రమాదకరంలో పడతాం. ప్రియులారా ఆలోచించండి. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత ఏమంటే ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టిందంట. ఎవరా? నాలిక. ఎంత భయంకరమైన ఒకసారి ప్రకృతి చక్రానికి ఎలా చిచ్చు పెట్టింది చెప్పనా? అమెరికా వాడు అనుభవం తయారు చేసేటంట. ప్రజలను బతికెత్తాకండి, అనుభవం ప్రజలను బతికెత్తాక పక్క దేశం కూడా వస్తే ఆ దేశం మీద వేసేయడానికి. ఆడిని చూసి ఈడు కనిపెట్టాడంట. ఎవడో మనోడు ఈయన్ని చూసి ఆడు కనిపెట్టాడు, ఆడిని చూసి ఈయన్ని కనిపెట్టాడు. ప్రతి దేశంలోనూ కూడా అనుభవములు తయారయ్యి ఉన్నాయి. ఇవన్నీ పేలిని అంటే ఈ విశ్వం బూడిదైపోద్దంట ఒక క్షణంలో. దేనివల్ల జరిగినాయి అన్నీ? ఒరే, ఆడికంటే మనం బాగా తయారు చేయలేని ఈడికంటే బాగా తయారు చేయలేని ఆడు. ఇంతకు ప్రజలను బ్రతికిస్తాగా ప్రకృతి చక్రాన్ని నాశనం చేయడానిక. అదే అక్కడ రాయబడి ఉన్నది. ఏమంటున్నాడు అక్కడ? ప్రకృతి చక్రమునకు అది చిచ్చు పెట్టినది నాలుక. ఈ నాలుక ఏమంటున్నాడు? అమెరికా వాడు అనుభవం చేశాడు. ఒకవేళ మన మీదకి యుద్ధానికి వస్తాడేమో, ఆడికంటే ముందు మనం తయారు చేసేసుకుని ఉంచుకోవాలి. అంటే ఈడు ఆడి మీద ఎత్తాడు, ఆడు ఈడి మీద ఎత్తాడు, ఈడు ఆడి మీద, మొత్తం ప్రపంచం అంతా ఒక్క క్షణంలో బూడిదైపోతుంది అంటే ఈ అనుభవములకి. ఈ ప్రకృతి చక్రానికి ఈ నాలుకే చిచ్చు పెడుతున్నది. నీ కుటుంబం పెద్ద ఎక్కువేమి కాదు దీనికే. నీ కుటుంబం దీనికి పెద్ద ఎక్కువేమి కాదు. అది ఎంత ఉన్నది? అది చిన్నదే. సపోజ్ బయటికి వెళ్ళి కశిషావుడి గారికి వెళ్ళి మా ఓల్డ్ సూర్యనారాయణ గారు లాంటి వాళ్ళని ఏదో అందరాన్ని మాట్లాడాడు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళందరూ? తలకో దెబ్బ వేస్తారు. తలకో దెబ్బ వేసాక నాలుకేమంటుంది? మళ్ళీని ఏమంటది? అమ్మోయ్ బాబోయ్ చంపేశారు బాబోయ్ అంటుంది. ఇంతకి శరీరమా వాళ్ళని అన్నది? నాలుక. చూసారా ప్రియ దేవుడి పిల్లలారా, ఆడి శరీరానికి దెబ్బలు తలగడానికి కారణం ఎవరో? నాలుక. నీ కొంపకి పెద్ద చిచ్చు అంటుకున్నదంటే, పెద్ద గొడవ వచ్చిందంటే దేని గురించి? నాలుక. నీ కుటుంబంలో గొడవలు, కలతలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఇవన్నీ ఇంత దూరం వెళ్ళిందంటే ఏంటది? ఏది దానికి సంబంధించింది? ఏది? నాలుక. చాలా ప్రమాదమైంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రియులారా చూడండి, కీర్తనల గ్రంథం 52 అధ్యాయము 2వ వచనంలో కూడా చక్కటి మాట రాయబడి ఉన్నది. మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 52 అధ్యాయము 2వ వచనం. మోసం చేయువాడా, మోసము చెయ్యవాడా. వాడిగల మంగళ కత్తి వలె. చూడండి, ఇందాకేమో ఆ నాలికని ఓడలా వర్ణించాడు, గుర్రానులా వర్ణించాడు, ఆ వాడకున్న సుక్కానిలా వర్ణించాడు. మళ్ళీ అడవిని తగలబెట్టేసిన అగ్గుపుల్లలా వర్ణించాడు. మరలా ఇక్కడ ఏమని వర్ణిస్తున్నాడంటే కీర్తనకారుడు 52 అధ్యాయం 2వ వచనంలో, మోసము చెయ్యవాడా, వాడిగల మంగళ కత్తి వలె. వాడిగల మంగళ కత్తి వలె. నీ నాలుక. ఎవడు మంగళ కత్తి అంత పొదునుగా ఉంటదండి. వాడిగంటే ఆడు నువ్వు కథలకు అబ్బాయి గడ్డం గీసినాడు అంటాడు. ఇలా గీసేటప్పుడు నువ్వు కథలు కదిలేవనుకో నీ పీక తెగిపోతుంది. అది ఎందుకు ఎలా ఉంది, చాలా పొదును. వాడిగలి అంటే చాలా పొదునుగా ఉన్నది ఆ మంగళ కత్తి. మోసము చెయ్యవాడా, మోసము చెయ్యవాడా, వాడిగల మంగళ కత్తి వలె. నీ నాలుక నాశనము చెయ్యి ఉద్దేశించుచున్నది. చూసారా, అదేం చేస్తుందంట, మంగళ కత్తి వలె వాడికి కలిగి ఉన్నదంట, పొద్దున కలిగి. ఆ నాలుకి ఏం మాట్లాడుతుందో దానికి తెలీదు. ఒక్క మాటకండి కాపురాలు ఇడిపోతాయి. ఒక మాటకి కుటుంబాలు చెల్లాచెదురు అయిపోతాయి. ఒక మాటకి మొత్తము ఎన్నో ప్రాణాలకి ప్రమాదం అయిపోతుంది. ప్రియ దేవుడి పిల్లలు ఆలోచించండి. అది ఎలాగున్నదంట, ఎంత పొదునున్నదంట, అదేం కనపడదు. అది భయంకరమైన అగ్ని అంట. అందుకనే దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ నాలుకని ఎంతసేపు నీటిలో నానబెడుతున్నాడు. దాన్ని అగ్ని అంటది, నాలుక అగ్ని అంటే రామకృష్ణ చదివారు. ఆ నాలుకని ఏం చేస్తున్నాడు, ఎప్పుడు తడిసే ఉంటుందా ఆరిపోయి ఉంటుందా? తడిసే ఉంటుంది. అది దాన్ని నీటిలో నానబెట్టాడు. అందుకనే దాన్ని ప్రియులారా ఏమంటున్నాడంట, మోసము చెయ్యవాడా, వాడి కలిగి మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్యను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు ఈడి కాదు ఇష్టం, దానికి ఇష్టం. ఎవరికే? నాలుగుకి ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం దానికి. ఎవడన్నా పక్కడో మాట చెప్పేదానికి నాలుగు తలిగించేసి రైలు పెట్లు భోగిలు తలిగించినట్టు మళ్ళీ అక్కడ వదిలేయాలి. ఏమండి, ఎంత ఇష్టం అంటే దానికి చాలా ఇష్టం. మేలు చేయాలనే దానికంటే ఏం చేయాలనుకుంటుందంట, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు. నీకంటే ఎవరికిష్టం? నాలుకకి ఇష్టం అంట. నీతి పలుకుట కంటే అబద్ధమే అది ఎక్కువ పలుకుతుందంట. ప్రియ దేవుడి పిల్లలారా ఆలోచించండి. చాలా భయంకరమైనది నీ నాలుక. నీ నాలుక చాలా భయంకరమైనది చెప్పుకున్నాం. కాలు జారితే తీసుకోగలదు, నోరు జారితే తీసుకోలేము. ఆలోచించండి, ఎలాంటి మాట అన్నదో తెలుసన్నది నా నల్ల గుండెల్లో ఉండిపోయింది అంటది ఒక్కొక్క ఆవిడ. అవునా కదా? ఏమన్నదో ఆ మాట ఎక్కడ ఉండిపోయింది? నల్లగుండ్లో పాపం ఈవిడికి చూపించారేమో ఫోటో తీసి. ఈవిడికి నల్లగుండు ఉన్నట్టు ఆవిడకి ఫోటో తీసి చూపించారు. కావాలి నీది నల్లగుండు. ఇలాంటి మాటలన్నీ నువ్వు దాచుకోవడానికే. నువ్వు దానికంటే ముందు పోతావు అవి దాచుకుంటే. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. మోసము చెయ్యవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయడానికి ఏం చేస్తుందంట, ఉద్దేశించుచున్నది. మోసం మాట్లాడడానికి, అబద్ధములు ఆడడానికి, లేనిపోని చెప్పడానికి, లేనిపోని మాటలు చెప్పడానికి అది సిద్ధముగా ఉన్నది. అది సిద్ధముగా ఉన్నది. మనకే ప్రమాదం ప్రియులారా. అది ఆ మాటలు మనకే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం మీ హృదయంలో నాటుపడిపోవాలి, నాటబడాలి. మీ నాలుకప్పుడు చాలా జాగ్రత్తగా దానికి కళ్ళు వేయాలి. మీరు దానికి కళ్ళు వేయాలి.
అప్పుడే మీరు పరలోకం వెళ్తారు. ఇంత భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నది, ఇంత భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నది. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎందుకంటే ఆ నాలుక ఎంత ప్రమాదమైంది ఈ రాత్రికాల సమయంలో మీకు తెలియజేస్తున్నాడు. ఆ నాలుకని మరి కంట్రోల్ చేసుకుందామా? తుప్పు ఉమ్ములుసినట్టు వదిలేద్దామా? మాటలు వదిలేస్తుంది నీకే ప్రమాదం. చాలా జాగ్రత్త. నీ నోటికి కళ్ళు ఉండాలి. నీ నాలుక ఎంత పదునుగా ఉందంటే మంగళ కత్తి వలె వాడుక కలిగి ఉన్నది. చూసే చాలా మంది కంటి చూపుతో చంపేస్తున్నాన్ని అంటారు. చంపేసి వాళ్ళు కూడా నోటి మాటలతో చంపేస్తాను. అవును, ఆడి నోటి మాటలు పొదినైన కత్తి వలె అంటున్నాడు. ఒక మాట ఎన్నో ప్రాణాలు తీసే పరిస్థితులు సంభవిస్తాయి పిల్లారా. ఒక మాట తట్టుకోలేక ఎదుటివాడు ఆత్మహత్య చేసుకునే వారు లేకపోలేదు. అవునా కదా? ఒక మాట, అనరాని మాట ఒకడు అంటే ఆ మాటకి ఎదుటివాడు ప్రాణం తీసుకోకుండా ఉండలేకపోయిన వాడు లేకపోలేదు. ఆత్మహత్యలు చేసుకోలేని వారు లేరు. నన్ను ఇలాగంటాడా, నేను తప్పు చేశానా, నేను ఎవరినేమన్నా నన్ను ఇలాగన్నాడని ఆత్మహత్య చేసుకున్న వారు కూడా లేకపోలేదు ప్రియులారా. అందుకనే ఈ నాలుక ఎంత పొదునైనదంటే మంగళ కత్తి కంటే పొదునైనది, వాడిక కలిగి ఉన్నదంట. జాగ్రత్త, నీ నాలుకకి అంత పొదునుంది, వాడిక కలిగి ఉన్నది. నోటి మాటలకే చాలా మంది చచ్చిపోయినారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు లేకపోలేదు ప్రియులారా. అవును, నిజం. నీతి గల వారు ఏం చేస్తారండి? అనలేని మాట అనిపించుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? నీతికి బతికేవారు ఏం చేస్తారు? నీతికి నిజాయితీకి నిలబడేవారు ఏం చేస్తారు? అనలేని మాట అన్నప్పుడు తట్టుకోలేక ఏం చేస్తారు? వారు చనిపోవడానికి సిద్ధమవుతారు. చనిపోయిన వారు కూడా లేకపోలేదు. నోటి మాటలతో చంపేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ చాలా భయంకరమైన అవయవం నీ నోట్లో ఉన్నది. నీ భర్త నీ మీద కోపడుతున్నాడంటే, నీ కుటుంబం నీ మీద కోపడుతున్నదంటే, అలాగే నీ భార్య నీ మీద కోపడుతున్నదంటే నీ నోట్లో ఉన్న ఆ నాలుకి. దేవుని పిల్లలారా, ఇంకొకటి ఎదుటోడు చెప్పడు మనకి, మనం ముందు పట్టిపోయి అక్కడ పరిచేస్తామండి. ఏంటి? మన ఇంట్లో ఉన్నది, మన ఇంట్లో ఉన్న గుట్టంతా ఏం చేస్తాం? అక్కడ కట్టుకెళ్ళి పరిచేస్తాం. వాళ్ళ ఇంట్లో ఉన్న బూసు కూడా ఇక్కడ పెట్టడం, పట్టుకొచ్చి పెడతారా? కడుపు బుబ్బద్దు మనకి, అక్కడికి వెళ్ళి కక్కేయాలి. ఎవడొస్తాడు బాబు బ్రహ్మానందంగా అలాగే ఎదురు చూసేస్తా ఉంటారు. నలుగురు అరుగురు మీద ఎక్కడ కూర్చుంటారు బాబు, ఇలా చెప్పాను బాబు. ఏమీ ఉండదు. తర్వాత నువ్వు సిగ్గుపడతావు, ఎందుకు చెప్పాను రాని. మంచి బలే వాళ్ళు తల్లిగారు ఆడికి, ఆడి కడుపు బుబ్బైంది. నేను ఎవడికి చెప్పాలి. అలాగే ఉంటాం మనం. మన ఇంట్లో చిన్న విషయం ఏదైనా ఉంటే పట్టుకెళ్ళిపోయి బయట పరిచేస్తాం అంతే. ఈ నాలుగో ఏమవుతుందంట? అదిరి పడిపోతుంది. అదిరి పడిపోతుంది. ఎప్పుడు చెప్పేద్దాం. ఎదుటి వాళ్ళు కూడాను లాక్కోవడానికే చూస్తుంటారు. ఏంటి? నీ గుట్టు లాక్కోవడానికే చూస్తుంటారు. వాళ్ళ గుట్టు మాత్రం ఏమి సంవత్సరాలు దాటిపోయినా అది పురుడు పోసుకుని పిల్లోడిని కానీ ఆ పిల్లోడు రోడ్డు మీద ఆడుకున్నా నీకు చెప్పరు. అవునా కదా? వారు కుటుంబాల్లో జరిగిన సంగతులు, గర్భమును ధరించి పిల్లోడిని కన్నేసి ఆ పిల్లోడు రోడ్డు మీద ఆడుకుంటున్నా ఈడెవడో గోవలో మనకు తెలదన్నట్లుగా ఉంటాడు. ఈ పిల్లోడు ఎప్పుడు పుట్టాడు అనుకుంటాం మనం. అప్పుడే బుద్ధి రాదు నీకు, అప్పుడే ఎవరో రాదు నీకు. నీ ఇంట్లో ఉన్న గుట్టట్టిపోయి అక్కడ పెట్టేస్తావంతే. ఏమీ కాదు, చిన్న విషయం. అది అవునో కాదో, ఇలాగండి అలాగండి అలా అడగలేదు నిన్ను. ఆహా, మరి వాళ్ళ గుట్టు అది జరిగేది కూడా నీకు చెప్పరు. బుద్ధి ఉందా లేదా నీకు? అసలు నీకు కాదు, దేనికి? నాలుకకి. ఫాస్ట్గా తిడుతున్నాను అనుకోకండి. నేను తిడతలేదు బాబాయ్ మమ్మల్ని, నేను మిమ్మల్ని తిడతలేదు బాబాయ్. దేవుడే మిమ్మల్ని రాత్రికాల సమయంలో కడిగేస్తున్నాడు 100 నిమ్మకాయల చొప్పుతోటి. జాగ్రత్త. ఈ గుట్టును మాత్రము జాగ్రత్తగా పెట్టుకోరు.
ఆ కోయలు అడవులో పండినవన్నీ పట్టుకొచ్చేసి ఇంతంత పోగులు పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఈ పోగు 10, ఈ పోగు 10, ఈ పోగు 10. నీ ఇంట్లో ఉన్న